మాజీ సర్పంచ్. గత 15 రోజుల నుంచి సర్వే చేస్తున్నాం. మండల ఆఫీస్లో అడగడం జరిగింది. దేని గురించి సర్వే చేస్తున్నారు ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఈ సాగు భూమి చేసేదానికే రైతు బంధు వస్తుంది, ఈ సాగు చేయడానికి రాదు, దానికోసం మేము రిపోర్ట్ ఇవ్వడానికి సర్వే చేస్తున్నామని చెప్పడం జరిగింది. తర్వాత ఏమైంది, జిల్లా కలెక్టర్ గారు వచ్చింది. జిల్లా కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా అడగడం జరిగింది. మేడం ఎందుకోసము ఏంది అంటే వాళ్ళు కూడా సమాధానం చెప్పలేదు. ఆర్డీఓ గారిని అడిగినాం, సార్ ఎందుకోసం సర్వే అని చెప్పి వాళ్ళు కూడా చెప్పలేదు. తర్వాత వచ్చిన తర్వాత ఏమైంది అడిగితే ఆయన ఆర్డీఓ ఏమంటాడు, సార్ మేడం అడిగింది ఎంతవరకు సర్వే వచ్చింది, ఏంటి 15 రోజులల్లో ఇది చేయాలని చెప్పి. దర్గా కానీ టెంపుల్ కానీ కొన్ని ఇది ఉన్నాయి. ఏం లేదు మేడం, చిన్న టెంపుల్ ఉన్నాయి, పక్కకు తీసి పెట్టొచ్చని అంటే దాన్ని ఇది కాకుండా చిన్నగా ఇది మాట్లాడు. ఆ రోజు కూడా కలెక్టర్ గారికి చెప్పారు, ఫార్మాసిటీ కంపెనీ అయితే మేము ఒప్పుకోం మేడం, ఎందుకంటే ఇక్కడ రైతులు మన అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఫార్మాసిటీ దానికైతే మేము ఒప్పుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఉద్యమం ఎంతవరకైనా మేము తెగిస్తాము, ఎట్టి పరిస్థితుల్లో భూమి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాం.